ఆ తలంబ్రాల బియ్యం పళ్ళెలో ఆ కొబ్బరి చిప్పలు అవి పెట్టు. ఇదిగో బావగారు, వీడు పెళ్లి కొడుకు. ఇది అన్యాయం, నేను కూర్చోను. ఏమిటయ్యా, కాస్త పెద్ద మనసు చేసుకుని ఒక 10 నిమిషాలు వధువుకి తండ్రిగా ఉండమంటున్నామే గానీ నీ ప్రాణాలు ఏమీ అడగట్లేదుగా. ఎందుకులేండి, ఆయనకి ఇష్టం లేకపోతే వదిలేయండి. ఊరుకోరా, ఆయన ఎప్పుడో ఒప్పుకున్నాడు. ఎక్కడో ఉండవయ్యా, పెద్ద మనిషి. ఈయన సంగతి సరేనండి, పెళ్లి కూతురు తల్లి ఎక్కడా? అమ్మో మర్చిపోయాను. ఇప్పుడు ఈ పందిట్లో ప్రౌఢల వేటలో పడాలా ఏమిటి నేను? మీ సంగతి నాకు తెలుసండి. చిన్న కలుగు తవ్వమంటే కొండం తవ్వినంత పని చేస్తారు. అందుకే ఆవిడ్ని కూడా నేనే సిద్ధం చేయాల్సి వచ్చింది. ఏది? అదిగో బ్యూటిఫుల్. మా చుట్టాలు ఆవిడ. నేను అడగంగానే ఒప్పుకుంది. నా మాట అంటే ఆవిడకంత గౌరవం. మరి ఇదిగో ఈలాగా తైతక్కలాడలేదు. ఏమండి, ఇంతకీ ఒప్పుకున్నట్టా లేదా చెప్పండి. చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు పీటల మీద కూర్చుంటే పెళ్లి పనులు ఎవరు చేస్తారయ్యా? ఇక్కడ కాళ్ళు కడుగు పళ్ళే ఉండాలి. వెళ్ళవయ్యా. మిఠాయి పళ్ళు అనుకుని పట్టుకుపోయాడా వీడి మొహం? రండి రండి, ఇలా వచ్చి పీటల మీద కూర్చోండి. ఇదిగో ఇంకా ఏమిటండి ఇక్కడే ఉన్నారు? వెళ్ళి పెళ్లి కూతుర్ని తీసుకురండి. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా. ఇదిగో మిమ్మల్ని. మీరు ఇలా వెళ్ళి ఇలానే రండి. అలా వస్తే ఆలస్యం అవుతుంది. నేను కూడా వెళ్తా. సరిగ్గా కూర్చోవాలండి. ఏమిటా మెలికెళ్ళి తిరగడం? అబ్బాయి శాస్త్రి, ఆ కాళ్ళు కడిగి చంపిలా ఇవ్వు. అమ్మా, మీరు నీళ్లు పోయండి. అయ్యా, పెళ్లి కుమారుడి కాళ్ళు కడగండి. ఏమిటా కడగడం? సరిగ్గా కడగండి. మానవ ప్రాణములు ఇచ్చుటకు 2 ఘడియలకు ముందు కూడా నా చేత ఊడిగము చేయించుకుంటున్నావు కదరా. బళా పెళ్లి కూతురు వచ్చేస్తుంది. ఏమిటోనండి ఈ పెళ్లి? మన సంప్రదాయం ప్రకారం పెళ్లి జరగాలయ్యా అంటే వాళ్ళ ఆచారం ప్రకారం ముసుగేసుకొస్తుంది అని చెప్పారు. పోనివ్వండి పురోహితులు గారు, పెళ్లి ముఖ్యం కానీ సంప్రదాయాలు ఏమైతేనే. అమ్మా, నువ్వు వచ్చి ఇలా కూర్చో అమ్మా. బాబు భజంత్రిలో ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం అయం ముహూర్తోస్తు ముహూర్తోస్తు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి. రెండు నిమిషాలు నటించమంటే ఇంతగా జీవించాలా? కంగ్రాట్స్ రా వేధవా. అమ్మా, పెళ్ళి అయిపోయింది. ఇకనైనా ముసుగు తీసేయచ్చు కదా. బ్రహ్మగారు చెప్పినట్టే తీయొచ్చు కదమ్మా ముసుగు. నువ్వా? అవును, సాక్షాత్తు నీ ముద్దుల కూతురు అనుపమని. అన్యాయం, ఘోరం, మోసం. ఈ మానవాధముడా నీ భర్త? ఇతను మానవాధముడే అయితే మీరితనికే ధన సహాయం ఎందుకు చేశారు? అనుపమ, నువ్వు అంటే దేవయక్ష కిన్నర కింపురుషుల్లో నిన్ను భార్యగా పొందడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో తెలుసా? తెలుసు. నాకది ముఖ్యం కాదు. నేనెవరిని కోరుకున్నాను అనేదే నాకు ముఖ్యం. నేను కోరుకున్నది శ్రీనివాస్ని. యక్షులమైన మనం దేవతలతో సమానం. నిత్య యవ్వనం, అమరత్వం నీకు సహజం. నేడో రేపు కృషించి నశించిపోయే మానవుడతను. మీరా మాట అంటారని తెలుసు. అందుకే నా అమరత్వాన్ని కూడా వదులుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అనుపమ! అవునన్నా, నాకు దైవత్వం కన్నా మానవత్వమే గొప్పదనిపించింది. ఏ దేవతల గురించి నాన్న మీరు మాట్లాడేది?
తన పదవిని కాపాడుకోవటానికి ఎలాంటి వక్ర మార్గాన్నైనా అనుసరించే ఆ దేవేంద్రుడి గురించా లేక శాప విమోచనానికై ఈ మానవుడి ప్రాణాలు కోరిన మీ గురించా? చెప్పు నాన్న, ఒక్కడిని చూపించు నాన్న మనలో ఇలాంటి ఉత్తముణ్ణి. చివరికి కన్నా కూతురు దగ్గర కూడా చీవట్లు తినే దుస్థితి పట్టిందమ్మా నాకు. మీకు అవమానం కలిగించే పని నేనెప్పటికీ చెయ్యను నాన్న. అది కాదు నా బంగారు తల్లి, నీకు తగిన వరుణ్ణి ఎంపిక చేయడానికి ముల్లోకాలు గాలిస్తున్న నీ తల్లికి నా ముఖాన్ని ఎలా చూపించనమ్మా? నాన్న, రోజు చూపించే మొహాన్ని చూపించండి చాలు. శ్రీ వెళ్ళిపోను. వృద్ధి నువ్వా? సాక్షాత్తు నేనే. ఏ మీరు మోసపడిన మానవ స్త్రీ తిరిగి మీ భార్య అయినందుకు నిరాశగా ఉందా? అదేదో తాత్కాలికంగా అయినా నువ్వు ఆవిడ రూపంలో ఉండడం వల్ల నా కన్ను చెదిరి ఉండొచ్చు కదా. ఆపండి మీ దొంగ వేషాలు. మీకు ఒక మానవ కాంత పట్ల తాత్కాలికంగా ఆకర్షణ కలగవచ్చు కానీ నా కూతురికి ఓ మానవోత్తముడిపై శాశ్వతంగా ప్రేమ కలగకూడదా? నేను మాత్రం ఏమన్నాను వృద్ధి? నువ్వు సరేనంటే నేను సరే. ఏమిటి స్వామి, ఆనందించవలసిన సమయంలో ఇలా ఉన్నారు? నా బాధంతా ఆ తంపుల మారి నారదుల వారి గురించి. ఈ విషయం ఆయనకు తెలిస్తే పనిగట్టుకొని 3 లోకాలు ప్రచారం చేయడా వృద్ధి? నీకు ఆ భయం అక్కర్లేదు కుబేరా, నేను ఆ పని ఎప్పుడూ చేశాను. నారద మునీంద్ర, చచ్చిపోతున్నాను ఒక్క కళక నీళ్లు జల్లలేక. లేవండి నాయనా, జాగ్రత్తగా లేవండి. సీను కొంప తీసిన వెంకటస్వామి కాదు కదా, ఏమైనా తప్పులు చెప్పించడా బాబు? గోవిందా గోవిందా. బాబు, ఇంకా ఎవరన్నా దేవతలుగా దయ్యాలుగా యక్షులుగా మారేవాళ్ళు ఉంటే ఇప్పుడే మారిపోండి. మాటి మాటికి మూర్ఛపోయే ఓపిక మాకు లేదు. బాబు ఒక్క నిమిషం ఇది పట్టుకో. ఈయనేంటి చేతిలో చొంబెట్టాడు? మన్నించండి స్వామి. స్వామి మాయమైపోతున్నారు సురభి కంపెనీలాగా. విరూపాక్ష, నీవు కూడానా? ఇంతటి మహావైభోగంలో భాగం పంచుకునే యోగం దొరుకుతుందా స్వామి? అందుకే ఇలా కొంచెం ధైర్యం చేశాను అయ్యా. నారద మునీంద్ర, ఏమిటి ఈ వైపరీత్యం? ఇది కూడా తమర నిర్వాకమేనా? నారాయణ నారాయణ. కుబేరా, నీ క్షేమం కోసం లోక కళ్యాణార్థం ఇటువంటి నిర్వాహకాలు తప్పవు మరి. అంటే అనుపమకు భూలోకం మీద ఆకర్షణ కలుగు చేసింది కూడా. భలేవాడివయ్యా, ఆకర్షణ అంతకు ముందే ఉన్నది, నేను మార్గం చూపించానంతే. ఓ రోజు అనుపమ నా దగ్గరకు వస్తువు తీసుకొచ్చినది. అది నీవు తెచ్చిన హుండీ కానుకలలో దొరికినదేనట. అలనాడు పాండవుల వద్దనున్న ప్రియదర్శిని యంత్రం మనసుల్లోని కోరికలను బహిర్గతం చేసినట్లే ఇది మనుషుల జ్ఞాపకాలను బంధించే యంత్రం అని నేను ఆమెకు చెప్పాను. ఎప్పుడూ ఏదో కొత్తదనాన్ని కోరుకునే ఆమె జిజ్ఞాసను గమనించి ఆ తెర మీద ఇదిగో ఈ మానవోత్తముడు కనిపించేలా చేశాను. పుష్పక ఇక్కడ. అతడిని చూసిన వెంటనే అనుపమ భూలోక విహారానికి బయలుదేరింది. కానీ పలకరించినమ్మంటే పాణిగ్రహణం చేస్తుందని మనకేం తెలుసు? ఎంత మోసం! ప్రేమలోనూ యుద్ధంలోనూ గెలవటానికి ఏమైనా చేయొచ్చని మీ మానవులే అంటారుగా. సరే, బంగారం రేటు పెరిగింది కదా, మీకో కేజీ నాకో కేజీ గోల్డ్ బిస్కెట్లు అడుగుదావా? అసలే మానవాధముడు అది ఇది అని తిడుతున్నాడు. బిస్కెట్లు అడిగితే కుక్కలం అంటాడు. యక్షులతో పెట్టుకుంటే కుక్షులకే మోసం వస్తుంది. మరేం చేద్దాం? ఎప్పుడైనా పొరపాటున జేబులోంచి ఆ బిస్కెట్ జారిపోతే అప్పుడు చూద్దాం. మనం అడుగుతామని ఎక్స్పెక్ట్ చేసి పంచి కట్టుకొచ్చాడు. నాకు కూడా 2 బిస్కెట్లు ఇప్పించండి సార్.